స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణీ పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమస్తే నమస్తే సరస్వతే నమస్తకేనాం పురోగానాం చక్షుషే నమో దివై నమః పృథివ్యై. ఓం నమో వెంకటేశాయ. వజ్రకవచధర గోవింద గోవింద. సదా భీతిహస్తం ముదా జానుపాణిం లసన్మేఖలం రత్నశోభా ప్రకాశం జగత్పాద పద్మం మహత్పద్మనాభం ధరంతం మురారిం భజే వెంకటేశం. కలియుగ ప్రత్యక్ష దైవముగా శ్రీ వెంకటేశ్వరుడు అనంతానంత భక్తజన హృదయంలో ప్రసిద్ధి. వేమంటే పాపములు,
ఖటయతి అంటే నాశనం చేయువాడు. వెంకటః అనగా ఆశ్రయించిన భక్తుల పాపములను సంకటములను హరించేటటువంటి వాడు వెంకటేశ్వరుడు. సప్తగిరులలో వెలసినటువంటి స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి. శ్రీభూ సహితమైన శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ముందుగా భక్తుల గోత్రనామాలను సంకల్పపూర్వకంగా చెప్పుకోవడం జరిగింది. కళ్యాణోత్సవంలో మొదటగా శ్రీ వైకానస ఆగమోక్తముగా అర్చక స్వాముల వారు విశ్వక్సేన పూజ కలశారాధనను పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. గోవింద గోవింద. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్యర్థం సక్షనాదాదనం తదంగపూర్వం కరకారాధనం కరిష్యే. ఓం దారా సప్తశ్రమాన్ శేషు సరస్వరిపూర్దేషు అభోభిర్హన్ పరిపాదేశే గుణామృతాం సరం శర్మ ఇదమాపస్వాశ్వతమా శాంతా శాంతమాశ్వాశ్వతమా పూదా పూదమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం ససా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రశ్మి ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యవ ప్రాణావాప ప్రజాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిషాపో యజుషాప సత్యమాప సర్వా దేవతా భోర్భస్వరాభోం అస్మిన్ కుంభేంగాసిరిత్రావాయామి యథేషదంబరణే సహస్రం జ్ఞాపాడావిదా పుత్ర తేభ్యోనందరస్వతాదు విష్ణురిష్వే దేవా ముంచంత మధుస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్షాంభ్రదమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాన్మః వరుణస్య ఇదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదం ఆచమనం సమర్ప్యామి ఏతే ప్రోతస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం భావనం సర్వకారణం విష్ణువాదోద్భవం వృద్ధం సర్వమంగళదాయినా కరిష్మాంసకరుణా నిర్ఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకేకసంవిధం వ్యాప్తిం సంకేతం పుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమర్చేత్ ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్వేదాత్తం యథోత్సంభో వైరాజంతే సుతన్నిసత్తాం వృషాం దిశోభుధానామ్నాది యామే సాందందాన్ దాతవం భూ పద్మాగారమండలే. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సుకృతిమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదం ఆచమనీయం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణా తస్మాన్యానుభాస్యత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్యజా కుర్యాత్ సువిర్వారిస్వక్సేన సభూషణం భగవద్బ్రజ్ఞాత పుణ్యః పుణ్యాం వాచేష్యేవం వాచతాం సుపుణ్యాం కరోమి గురుష్వ స్వస్థ ప్రోక్షతమస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వందనతో విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధామవి ఇదం విష్ణుర్చక్రమే త్రేధానదేవనం సమూఢమస్వాగం సురే త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి వసుదేతో వృతాని వసుసి ఇంద్రస్య జస్సఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతదం తద్విప్రాసో విపన్యవోజార్ధ్రువాగం దత్సవిందతి విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసరస్స ద్రవిణోదా సరస్సప్రేగం సుదే ద్రవిణోదా వీరోదేషన్నో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వైతోపవిషం యదా వై సూర్యవదతి అత నక్షత్రం నైతి యావత్ తత్ర సూర్యాగచ్ఛేది యత్తది హన్యం పశ్యేది తావత్ గురువిదత్కారీ స్యాత్ పుణ్యాః యవకృతే. ఓం భూవతిపురోక్తిష్టాయాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం సండిల పరిధిపరిశ్రాస్రోత్తంత్ర విశుద్ధం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాం బ్రంతో బృందు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం బ్రంతో బృందు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం బ్రంతో బృందు పుణ్యాం కర్మణోస్తు స్వస్తినేంద్రోర్ధస్వాస్తిన పూషాశ్వేదాః స్వస్తినస్తార్క్షరిష్ణేమి స్వస్తిన బృహస్పతి దదాతు. ఓం భూవతిపురోక్తిష్టాయాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం సండిల పరిధిపరిశ్రాస్రోత్తంత్ర విశుద్ధం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రవంతో భ్రవంతు కర్మణే స్వస్తి కర్మణస్తిం భ్రవంతో భ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రవంతో భ్రవంతు కర్మణే స్వస్తి రుధ్యాస్మవ్యేనం సంసద్య మిత్రం దేవమిత్రధేయన్నోస్తు నరాధాన్ అభిషావృద్ధ్యంతః శతం జీవేం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం సండిల పరిధిపరిశ్రాది సర్వోపతంత్రపుషద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచర్మణి
వృద్ధిం భ్రవంతో భ్రవంతు కర్మరుద్యతాం కర్మవృద్ధిం భ్రవంతో భ్రవంతు కర్మరుద్యతాం కర్మణ వృద్ధిం భ్రవంతో భ్రవంతు కర్మరుద్యతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయాభోస్థానం ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపస్మృతమానదస్తస్య భాజేదేన ఉషతీరివ మాత్రః తస్మారంగమావో శక్ష్యాయ జన్మద ఆపో జనేథా జనః హిరణ్యవర్ణాస్య పావకాయాశ్చాతః కస్య భుజాస్సింద్రः అగ్నియా గర్భం దద్రే విరూపాస్థానాపసకృష్యనా భవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విచర్షిణిः యః పోతా సపునాత్మా పునంతమాదేవ జనాः పునంతమనవోధియా పునంత విశ్వాయువः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదిద్యతే అగ్నే కర్తా కృతగమ్రణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పునతే స్వాహ తేన సహస్రధారేణ పవమాన్యః పునంతమాం ప్రాజాపత్యం పవిత్రం యతోద్యాగం హిరణ్మయం తేన బ్రహ్మ విదాభయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు సోమస్వస్యావరుణ సమీక్షా యమో రాజా ప్రవణాభిః పునాత్మా జాతవేదామోర్జయంత్వా పునాతు తచ్చంయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధం జగాతు భేషజం షణ్ణో అస్తద్విపదే షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంతి దేవార్తుజా మార్జయంతాం దక్షిణాదాంతి శ్మసాః పితరో మార్జయంతాం ప్రదీచ్యాహాంతి శిఖరః పశువా మార్జయంతాం దీచ్ఛాంతిశ్చాపోషధయో వనస్పతి అమార్జయంతాం మూర్ధాయాం యజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతామథోదరాధరైర్నాగేభ్యో మార్జయంతాం వాస్తోష్పదే ప్రజాని యస్మాన్ సావేషానిమివ భవానః యత్తే మహే ప్రజన్నాశశ్వశన్నే దద్పదే చతుష్పదే వాస్తోష్పదే శక్మయా సుంసదాతే సక్షిమహి తరణ్యా గాతుమత్యాః ఆవహ క్షేమోదయోగే వరుణో యూజం పాతస్తస్య విస్తదానః అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విషన్నే సఖాసు సేవయేదినః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిదోస్యంతోః తమః కథం వత్సతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్తః ప్రాణాః ప్రభవంతి సప్తాః సప్తాక్షసమిద సప్తజిహ్వాః సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతः సముద్రాగ్రేత్సర్వేత్సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయోరసాశ్చతేనేష భూత తిష్టత్యంతరాత్మా వరుణాన్మః సక్షనాన్మః పునః పాద్యాచం సమర్పయామి వరుణాన్మః సక్షనాన్మః గుడావార నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ దేవాది దేవుడైన శ్రీ శ్రీనివాసునికి శ్రీభూసతులకు జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి విశ్వక్సేనారాధన, కలశారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సర్వమంగళ నాయకుడని, విఘ్న నివారకుడని ఎవరైతే విశ్వక్సేనుని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపత్తులు, కష్టాలు కలగవని శ్రీ వైఖానస ఆగమం చెబుతుంది. ఆయనను జయాసూత్రవతి సమేతుడై పూజించాలి. ఆ తదుపరి అంగంగా అర్చక స్వాముల వారు పుణ్యాహవచన కార్యక్రమాన్ని సమస్త శుభకార్యములందు స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి కొరకు పుణ్యాహవచనాన్ని జరిపిస్తారు. పూర్ణ కుంభమునందు వరుణ, వాస్తు, బ్రహ్మాది పుణ్యాహవచన మంగళ దేవతలను ఆహ్వానించి వారిని అర్ఘ్యపాద్యాదులచే అర్చించిన తరువాత ఆ కుంభజలాన్ని వేదమంత్రోచ్చారణతో కళ్యాణోత్సవం జరుగుతున్న ప్రదేశమంతయు ప్రోక్షణం చేసి శుద్ధిపరుస్తారు. ఆ తదుపరి అంగంగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. ఓ వెంకటేశ్వర మహానుభావ, ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే ఎందరో భక్తులు ఆనందంగా ఉంటే వారందరికీ కూడా నీ అనుగ్రహమే కదా ప్రధానమైనటువంటి విధానం. దేవతలందరినీ కటాక్షించావు, దేవదేవుడివయ్యావు, భక్తులందరినీ కటాక్షించావు, భక్తవత్సలుడు అనే పేరుతో పిలువబడుతున్నావు, భాగవత ప్రియుడవుతున్నావు. ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమంలో లోకమంతా కూడా సుభిక్షముగా ఆహారముతో సస్యశ్యామలమై భూదేవి మనకందరికీ కూడా
పంటల ద్వారా ఆహారాన్ని సమకూర్చబడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్వామివారికి నివేదిస్తూ ఉన్నారు. ఆ మహానుభావుడైన వెంకటేశ్వర, నీ కైంకర్యం నిరంతరం కలిగి దాస్యభక్తి మాలో పెంపొందేటట్లుగా అనుగ్రహించవయ్యా అంటూ ఈ తరానికే కాదు ఏ తరానికైనా 7 తరాలకైనా కూడా నీ కైంకర్యమే పరమావధిగా భావించేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు మహానుభావ అంటూ నిత్యసూరులైనటువంటి అనంత, గరుడ, విశ్వక్సేనాదులు ఎలాగైతే నీ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారో, యుగాలు మారినా, తరాలు మారినా, అవతారాలు మారినా నీ వెన్నంటే ఉన్నారో ఆ విధంగా మమ్మల్ని కూడా అనుగ్రహింపమని ఆ స్వామివారిని మనమంతా వేడుకొందాము. సద్యో అంకురార్పణ కార్యక్రమంలో 5 పాలికలయందు పుట్టమట్టిని పోసి నవధాన్యాలను నింపి 5 పాలికలో మధ్యలో బ్రహ్మను, పూర్వదిక్కుకు ఇంద్రుడును, దక్షిణమునకు యముడును, పశ్చిమమునకు వరుణుడును, ఉత్తర దిక్కుకు కుబేరుడును ఆవాహన చేసి వేద మంత్రాలతో చక్కగా మొలకెత్తే విధంగా పూజిస్తారు. రక్షాసూత్ర పూజను వీక్షిద్దాం. అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదాంశునా భగ స్వస్తి దేవేంద్రనర్వణః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతున విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్ని స్వస్తి దేవావంత్రిభ స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పణథతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాం వారుహేమ అంహోం చామాంగిర సంజయన్ చ స్వస్త్యాః త్రేయం మనసా జదాక్షం ప్రేతపాణేశ్వరణం ప్రపద్యే సుసం బాధే శుభయన్నోస్తు. శుభగం శుభం. శ్రీ శ్రీనివాసుడికి ఉభయ నాంచారులకు జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో రక్షా కంకణ పూజను నిర్వహించారు. ఒక నారికేళంపై పసుపు దారములను ఉంచి ఆదిశేషుని, వాసుకి, నాగరాజుని ఆవాహన చేసి సమస్త లోకాలను రక్షించమని వేడుకుంటూ రక్షా కంకణానికి పుష్పాలు, అక్షతలు వేసి స్వస్తి సూక్తాలతో అభిమంత్రించి తరువాత పరమాత్మకు సమర్పిస్తారు. వివాహ దీక్షలో భాగంగా శ్రీ శ్రీనివాసుని యొక్క కుడి చేతి యందు, శ్రీ భూదేవతలకు ఎడమ చేతి యందు రక్షా కంకణమును వేద మంత్ర మంగళ వాయిద్యాల నడుమ సభక్తికముగా అర్చకవరేణ్యులు స్వామి అమ్మవార్ల హస్తములకు రక్షాబంధనమును ధరింపజేయడం జరుగుతుంది. ఆ రక్షాబంధనం ధరించడం వలన ఆ కార్యక్రమం జయప్రదమవుతుంది. ఒక సింహాసనం మీద స్వామివారు మందహాసంతో వేంచేపు చేసి మరొక సింహాసనం మీద శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వేంచేసి ఉండగా ఇరువురిని కంకణ ధారణతో ఒక్కటి చేయబోయేటటువంటి కార్యక్రమమే ఈ రక్షాబంధన కార్యక్రమం. ఆ వెంకట ప్రభువు యొక్క వైభవాన్ని ఈ సందర్భంలో మనం మనవి చేసుకుందాం. క్షేత్రానాం క్షేత్రముత్కృష్టం, తీర్థానాం తీర్థముత్తమం, శ్రీ వెంకటగిరిర్నామ క్షేత్రం పుణ్యం మహితలే, సర్వపాప ప్రశమనం సర్వపుణ్య వివర్ధనం, ఆరాధ్య సర్వదేవానాం ఆసపో భక్తవత్సలః, ఇహయస్త్వం పరంధామ రమయతే రమయా స్వః. సకల క్షేత్రాలలోకెల్లా, సకల తీర్థాలలోకెల్లా అత్యంత విశేషమైనటువంటి క్షేత్రం వెంకటాద్రి క్షేత్రం. సకల తీర్థాలలోకెల్లా తీర్థరాజం వెంకటగిరిపై ఉండే స్వామి పుష్కరిణి. అటువంటి విశిష్టమైనటువంటి స్వామి పుష్కరిణి తీర్థం ఉన్నటువంటి స్థానమే ఈ వెంకటాద్రి. ఈ క్షేత్రం సకల పాపాలను శమింపచేసి సకములనేటువంటి బుద్ధిదాయకములైనటువంటి పుణ్యాలను కలుగజేస్తుంది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం, ద్వాపరే శేషశైలం చ వెంకటాద్రిం కలౌ యుగే.
సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీహపతి అయి వైకుంఠ నివాసాన్ని వదిలి శ్రీ మహాలక్ష్మితో కూడి ఈ క్షేత్రంలో సాన్నిధ్యం చేసి ఉండడం చేత శ్రీనివాసుడు అన్న నామం అంకితమై ఉంది. ఈ వెంకటాద్రి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. అదిగో అర్చక స్వాముల వారు వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ సభక్తికముగా రక్షా కంకణ ధారణను స్వామివారికి ధరింపజేస్తున్నారు. రక్షా కంకణంతో అలంకరింపబడిన శ్రీ శ్రీనివాసుడే జగత్రక్షకుడని సార్థక నామధేయుడుగా సమస్త లోకాలకు తన దివ్యానుగ్రహం చేత రక్షించుచూ ఉన్నారు. అటువంటి స్వామివారు వెంకటాద్రిలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. కృతయుగంలో వృషాద్రి అని, త్రేతాయుగంలో గరుడాచలం, ద్వాపరయుగంలో శేషాచలమని, కలియుగంలో శ్రీ వెంకటాద్రి అని యుగధర్మాలను వాటి యొక్క మార్పును స్వభావాన్ని అనుసరించి వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ క్షేత్రం విశేషమైనటువంటి మహత్తరమైన పురాణాల నుండి తెలుపబడుతుంది. ఆ తదుపరి ఉభయ దేవేరులకు కూడా రక్షాసూత ధారణను జరిపింపబోతున్నారు అర్చక స్వాముల వారు. అమ్మవార్లు ఇరువురు స్వామివారితో నిత్యానపాయనులుగా భక్తాభీష్ట ఫలప్రదాయనులుగా అయినటువంటి ఈ సుముహూర్తాన తాను కూడా అర్ఘ్య పాద్య ఆచమనీయాలను నివేదించుకుంటూ ఆ శ్రీదేవి అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం అని చెప్పిన విధంగా అపారమైన కృపా కటాక్షాలు వీక్షణములు కలిగించే ఆ శ్రీదేవి అమ్మవారి హస్తానికి కూడా రక్షాసూతధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా అర్ఘ్య పాద్య ఆచమనీయాలను నివేదించి 84 లక్షల జీవరాశులకు అదిగో శ్రీదేవి అమ్మవారికి రక్షా కంకణ ధారణాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. భూదేవి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్య ఆచమనీయాదులను నివేదించుకొని 84 లక్షల జీవరాశులకు ఆధారమైనటువంటి తల్లి వసుంధర స్వరూపిణిగా విరాజిల్లే భూదేవి అమ్మ నీకు నమస్కారములని మనమంతా వేడుకొందాం. భూదేవి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్య ఆచమనాలు నివేదించి అమ్మవారి హస్తానికి కూడా రక్షాసూతధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఆ తదుపరి అర్చక స్వాముల వారు కూడా భక్తులందరి తరపున స్వామివారి అనుగ్రహ నిమిత్తం ఆ కంకణ ధారణను నిర్వర్తించబోతూ ఉన్నారు. భూదేవి అమ్మవారికి రక్షా కంకణ ధారణాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. మహావిష్ణువు ప్రత్యక్షంగా వైకుంఠం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా ఈ భూమికి దిగి రావడానికి ఈ కలియుగంలోని లక్షణాలే ప్రధాన కారణం. ఇతర యుగాలలోని మానవుల కంటే కలియుగంలోని మనిషి అల్పాయుష్కుడు మాత్రమే గాక వేదాది శాస్త్రముల అధ్యయనం చేసి తద్వారా భగవంతుడి జ్ఞానాన్ని పొందడంలో బలహీనుడు కూడా. అంత మాత్రమే గాక ఈర్ష, అసూయ, ద్వేషం, లోభం, అహంకారం ఇటువంటి దుష్ట లక్షణాలతో కలియుగంలోని మానవుని మనసు కలుషితమై చంచలమవుతుంది. అదిగో అర్చక స్వాముల వారు సర్వశౌచ నివృత్తి కోసం భక్తులందరి తరపున స్వామివారి అనుగ్రహ నిమిత్తం కంకణ ధారణను ధరింపజేశారు. దీని వలన అనంత కళ్యాణ గుణగణ సంపన్నుడైన స్వామివారి కళ్యాణాన్ని సభక్తికంగా వీక్షించే భక్తులకు కూడా శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే భావనతో ప్రతి ఇంట వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందే సౌభాగ్యం మనకు కలిగింది. అర్చక స్వాముల వారు తదుపరిగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఉద్ధ్వన్యమానమస్యామేధ్యం బాప్మానం భజమానస్యంతు
वेदनेन सौम्या अष्टाबन्धकमृषणापिदहरं येन देवासो जातवेद भुवनश्रेतेः तदवसर्ज निषदेः अग्निमश्वर्थादहव्यवागुं शमीगर्भार्जनयन्व्यामयो भूः गतः प्रदीक गतयोनिरग्नि गतैः समिद्धा गतमस्यान्नं गतः पुषस्त्वा सरिता भवन्ति तं पिबन् श्रिया यक्षदेवान् आयुर्दा आज्ञे विशोषाणो गतः प्रदीक गतयोनिरधि उपापरो हजातवेदः पुनस्तं देवेभ्यो हव्यं न प्रजानन् अयतेन मनिस्वा अनुमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः पुष्पा ब्रह्मज्ञानं ब्रह्मसाधिमिश्रच वेनावः सबुद्ध्या उपमासुष्टासस्यानुमतश्च ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमोऽध्ययनं सोमर्वन्तमानं सोमो वीरं करुणं दातु साधन्यं सभेयं पितृश्राणं ददातस्मै सोमावाहयामि ज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानशदेहि ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानशदेहि ओं प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्यस्तो यज्ञेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः परशुरसि पवित्रेः स्तो वैष्णव्यो देवसविता परशुवपुना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्तरस्मैरापो देवीरग्रे भोग्रीं यज्ञं नेताग्रे यज्ञपति दत्त युष्माणीन्द्रौनितूर्ये युजमिन्द्रनिध्वमृतदूर्ये प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोऽस्तु बोसि नमः विष्णोऽस्तु बोसि दक्षता विष्णोऽस्तु बोसि कृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातं यच्छ प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातं यच्छ प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय को वः प्रणयतु सा प्रणयत्वापो देवी प्रणयानयज्ञं सगं साधयन्तनः इदं वदन्ति हि कृतपुष्टावदासहस्रपोषं यजमानेऽन्यञ्चदेहि दक्षिणप्रदो ब्राह्मीण तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि सोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृश्य ओं श्री महाविष्णुवाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षसोमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामिन्द्रायष्ठनमाग्नेष्ठनपा सोमायष्ठनमाग्नेष्ठनपामि सोमायष्ठनमाग्नि सोमाहाभ्याण्यष्ठनपा प्रजापतिष्ठनं ब्रह्मणेष्ठनपामि इन्द्रायष्ठनपामि सुभ्योष्ठनपा मरुद्भ्योष्ठनपा रुद्रेभ्यो ज्येष्ठनपामि अपापस्पृश्य ओं श्री महाविष्णुवेष्ठनपामि मित्रायष्ठनपामि वरुणायष्ठनपामि आदित्येभ्योष्ठनपामि शुभ्याण्यष्ठनपामि भूषणेष्ठनपामि कक्षायष्ठनपामि कक्षदेवसोमायष्ठनपामि औपासनयज्ञायष्ठनपामि ज्ञातिष्वेभ्यो देवेभ्योष्ठनपामि सर्वदेवेभ्योष्ठनपामि आज्यं त्रिपतिश्रयामि जलं त्रिपतिश्रयामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतमस्वारणमसि अन्ततं रक्ष अन्तर्धारातयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारातयः चिक्वस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्थान सूर्यसरस्वती स्वाहा वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोसे नमः विरप्रसे नमः पंकिरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रतिभा सृष्टिसहस्राणि तमक्षयं ब्रह्ममानया अयन्तेत्मा आत्मा जातवेदस्तेनेध्वसवद्वैजेत्वतेजास्वान् प्रजापशु ब्रह्मोत्सेनान्नाद्येन समेधे स्वाहा औपासनाग्नो ब्रह्मन् समिद्धम् आदास्याधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयन्तं
ప్రజాపతే స్వాహ నిత్యాదిశానంతం ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ సమాయ స్వాహ అగ్నిశమాభ్య స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ పౌసృష్య ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ సిభ్యాయ స్వాహ భూషణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదే సమాయ స్వాహ ఉపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదిష్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఇదేన ముగుస్తాహ అనుదేన ముగుస్తాహ సరస్తేన ముగుస్తాహ దేవసవిత ప్రాసాభీః ఓం భూతిపురోత్కష్టాయం శ్రీనివాసాను వైవాహిగోత్సకర్మాంగం ఆఘార హోమాంతే సరమంత్రవర్యాదృనాత్ ప్రాష్తాత్మతో దివాది వైష్ణవం మోక్షే ఐతేన మనస్వానం తేన మనస్వా సరస్వతేన మనస్వా దేవదప్రసవా ఓం మదో దేవామంత్రద విష్ణుచక్రమే దివ్యా సప్తాం స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రిధాని దేవదం సమూఢవస్వాగం శ్రే స్వాహ త్రీణి పదాచక్రమే విష్ణు గోపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణు కర్మాణి వృదాన్ విశ్వసే ఇంద్రసైజసఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా వసన్ సూర్య దివీ వజక్షరాదగ్ర స్వాహ తద్విప్రాసో వన్యవోజార్ధ్రవాగం దత్సవిందదే విష్ణోర్జత్పరమం పదగ్ర స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఐతే నమగుస్థాహ నమతే నమగుస్థాహ సరస్తే నమగుస్థాహ దేవసవిత ప్రాసావీః. చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే
సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే. పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే. పడతి దేహలత ప్రాణనాథుడిటు వేదార్థ విదే విఘనసేనమ శృతిస్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తగం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. అథ భగవతో మహావృషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాపరిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమధవ్యక్తాఖ్య సప్తావృణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గురోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక ఆఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధమతి గంధవత్తిలకావతి యశావతి ఇత్యష్టదేవ ప్రియవిరాజితే ఇంద్రాగ్నేయమనిరుదేవరణవాయుకుబేరీషాణాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలవలీతే లవణేక్షుసురాసర్పితధిక్షీరసుధారగాఖ్య సప్తాన్నవపరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సాగసాన్మలే పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్విందవర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీలావృతభద్రాశ్వకేతు కమాలకరమణక కుర్వర్షాఖ్యణ వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోవరహాకార పంచాషట్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు యహ జన్మని చ యదక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చావృత్తానావృత్త మహావాదకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామా సంఘాతపకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్యాతరైశ్వర్యమండలపర్యంతం కతరాశైర్వత్సహస్రావసానే ఏకైకదిలాపకర్షక్రమేణ సర్వరాశ్వగరసంహితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామద్రాప్తాప్తోర్యాం శాంతమున వాజపేయపౌండరికాశ్వమేధాది శతక్కద పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామ్యర్చావతారస్వరూపరుణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవిష్టాదియుక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రోరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రోరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో క్షాదివశాది ఉత్పత్తిస్థితిరయకారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణः పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట ముకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః
ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేర్న బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔర్వవైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగ సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రయార్షే ప్రవరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా తాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసి ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపదీః కన్యాదానముహూర్తోऽస్తి భవంతు మహాంతో న గృహ్ణन्तు. యజ్ఞరక్షక గోవింద గోవింద. ఎంతో వైభవంతో నయనానందకరంగా జరుగుతున్నటువంటి శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞఫలం ద్వారా యజ్ఞం గావించు యజమానులు కైంకర్యపరులు ప్రత్యక్షముగా పరోక్షముగా భక్తి ప్రపత్తులతో గోవిందనామాలు స్మరిస్తూ చూస్తున్న భక్తవృందమంతా కూడా నిత్యము పశు సంపదలతో ధనధాన్య ఆయురారోగ్యాలతో సత్సంతాన అభివృద్ధి చెందాలని మనం వీక్షించిన యజ్ఞం యొక్క అంతరార్థం. తదుపరి స్వామివారికి వేద మంత్రోచ్చారణ పూర్వకంగా వస్త్రాలను వెంకటపతి నాయికలైన శ్రీభూదేవి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను శోభాయమానంగా అలంకరించారు. తదుపరి సంకల్పాన్ని అర్చక స్వాములు పఠించిన తరువాత అంగంగా మాంగళ్యధారణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారు అమ్మవారికి ధరింపజేయబోయే మంగళసూత్రాలకు మాంగళ్యారాధన కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు అర్చక స్వాముల వారు. సమస్త నదీ జలాలతో శుద్ధి కార్యక్రమాన్ని జరిపిస్తూ మంగళసూత్రాలకు అభిషేకిస్తూ అలాగే సమస్త ఉపచారాలతో సమంత్రకంగా లక్ష్మీదేవిని సర్వమంగళాదేవిని ఆవాహన చేస్తూ ఉన్నారు. భగవంతుడి లీలా విశేషములు అనంతం. తనను ఆశ్రయించి సేవించిన భక్తులను తాను ఎప్పుడూ చేయి వదలడు. భక్తుల హృదయంలో ఏమి కోరిక ఉందో తానే తెలుసుకొని ఆ మనోభీష్టం సిద్ధించే విధంగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఉదాహరణకు ద్వాపర యుగంలో కృష్ణావతారంలో చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి యశోదాదేవి. ఆ బాల్యం నుంచి శ్రీకృష్ణుని కంటికి రెప్పలా పెంచుతూ చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించిన లీలల్ని మహిమల్ని చూచి ఆనందించిన ఆయన సాక్షాత్తు భగవంతుడే అని తెలియని యశోద మనసు తల్లడిల్లేది. పుత్రప్రేమతో తన చిన్ని కన్నయ్యను ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అహరహం బాధలతో అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది.
కంసవదనాంతరం ఆ కృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చేరినాడు. వారి దగ్గరే ఆయనకు వివాహాది కార్యక్రమాలన్నీ జరిగాయి. యశోదమ్మ కృష్ణుడితో అంటుందట, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణునికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యాన్ని నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోదాదేవి మనసు తెలుసుకున్న కృష్ణ పరమాత్ముడు, అమ్మా నీవు ఏమాత్రం చింతించవలసిన పని లేదు, ఇప్పుడు పెంచి పెద్ద చేసిన చేతులతోనే స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని నీకు కలుగజేస్తాను అని ఆ ద్వాపర యుగంలోనే కాదు, కానీ ఇది ద్వాపరయుగంలో కాదు, తరువాతి కలియుగంలో వెంకటాచల శిఖరాలలో యోగినివై ఉన్న సమయంలో శ్రీనివాసుడు అన్న పేరుతో నేను నీ దగ్గరకు చేరుతాను. ఇప్పటి ఈ ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణుణ్ణే అప్పటి ఆ వెంకటాద్రి మీద శ్రీనివాసుడై అవతరిస్తానని చెప్పాడట. ఆ సమయంలో నీ చేతుల మీదుగా నీ వివాహాన్ని జరిపించి ఆనందించి నన్ను సేవించే భాగ్యాన్ని పొందగలవని ఆ తల్లి యశోదను ఊరడించి వరమిచ్చాడట శ్రీనివాసుడు. ఇదిగో ఆ ద్వాపరయుగం నాటి వరప్రభావం చేత ఆ యశోదాదేవే వకుళాదేవిగా అవతరించి శ్రీనివాసుడి యొక్క కళ్యాణాన్ని జరిపించే భాగ్యాన్ని పొందింది. అర్చక స్వాముల వారు మాంగళ్య పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మాంగళ్యాన్ని నూతన నారీకేళంపై ఉంచి పసుపు, కుంకుమ, చందనము మొదలగు ద్రవ్యములచే భక్తి ప్రపత్తులతో పూజించి ధూప దీప ఫల తాంబూలాలను సమర్పించి సాక్షాత్తు మహాలక్ష్మీ అంశ సంభూతులైన శ్రీభూసతులకు కంఠాభరణములుగా సమర్పించడానికి అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య పూజను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆనాడు వకుళామాత యశోదాదేవిలు పడిన భగవంతుడి కళ్యాణాన్ని చేయాలని పడిన తపన కేవలం వకుళామాత యశోదలదే కాదు, భగవంతుడి అంతరంగీకులైన భక్తులందరిది కూడా. స్వామివారు ఎవరెవరి భక్త్యానుసారం వారిని కటాక్షిస్తారు. ఆనాడు యశోదాదేవిని కటాక్షించినట్లే ప్రస్తుతం మనమందరం శ్రీభూ సమేతులైన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఇంత దగ్గరగా కూర్చొని వీక్షించి ఆనందించి పరవశిస్తూ ఉన్నాము. అనంతమైన యుగాలలో తిరుమలేశుడు తన అద్భుత సౌందర్యం చేత భక్తులందరినీ ఆకర్షించుకొని దివ్య సందర్శన భాగ్యాన్ని కలిగించడం మాత్రమే కాక భక్తుల ఆర్తిని పోగొడుతూ ఆర్తత్రాణ పరాయణుడై ఆ పరమాత్ముడు ఆ పరంధాముడు చేసిన లీలలు ఎన్నెన్నో, ఆయన మహిమలు కూడా మరెన్నెన్నో. అటువంటి స్వామివారిని మనం పండగ, పర్వదినం, పూజాది సందర్భాల్లో కాకుండా నిత్య నైమిత్తముగా మన గృహంలో చేసేటటువంటి పనుల్లో కూడా భగవన్నామస్మరణం చేయడం అత్యంత విశేషమని మన పూర్వీకులు తెలుపున్నారు. అది ఎలాగంటే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి గోవింద కీర్తనం. ఇలా భగవంతుణ్ణి భక్తితో సంకీర్తనలు చేసినంత మాత్రాన అడుగడుగు దండాలవాడు ఆదిదేవుడైన శ్రీనివాసుడు సదా మనల్ని కృపా కటాక్షాలతో అనుగ్రహిస్తారు అనడంలో ఎటువంటి సంశయమూ లేదు. ఆ తిరుమల క్షేత్రమంతా అడుగడుగున ఏది చూసినా వింతలే. సమస్త లోకాలలో ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన క్షేత్రమే ఈ వెంకటాచల క్షేత్రము. ఇక ఆ క్షేత్రం మీద కొలువై ఉన్న దేవదేవుడు ఇంకెంతటి మహిమ గలవాడంటే కామధేను కల్పవృక్ష చింతామణి రీతి త్రయం వెంకటేశత్వమేవాసి శేషాగే సర్వదానత. ఇష్టార్థాలను తీర్చే అదిగో అర్చక స్వాముల వారు కళ్యాణ మహోత్సవాన్ని చిరునవ్వులతో స్వీకరిస్తూ అందరినీ తన యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భావాలతో కటాక్షించే ఈ వేళ వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. భక్తితో మనమంతా వీక్షిద్దాం. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద అంటూ మనమందరం స్వామివారిని వేడుకొందాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతిస్తముఖం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత
अथा सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागुं समेतपश्यत सौभाग्यमत्वै दत्त्वायाधास्तं विपरेतना श्रिये जातश्रियानिर्याय श्रियम्बयोचरदृभ्यो दाति श्रियम्बसानामृतत्तमायन् भवन्ति सत्या समिधां दद्रौः माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नामि सुभगे लक्षत्वं भुवनत्रयं श्रीदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु प्रजापतिस्तामुखं राजानमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागुं समेतपश्यत सौभाग्यमत्वै दत्त्वाजाधास्तं विपरेतना माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे भद्रां शुभगे रक्षत्वं भुवनत्रयं भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तो अग्नेयप्रथमो देवतानागं सह सप्रजामृतभाषात् तदेकं राजावृणोन् मनदामधे गुस्त्रीवत्रमहनरोधा स्वाहा इमाम् अग्निस्त्राताङ्गारः प्रजामृतभाषात् तदेकं राजावृणोन् मनदामधे गुस्त्रीवत्रमहनरोधा स्वाहा इमं मे वर्णस्थितिः मद्वारमुडियात्मां वत्सराजके स्वाहा तत्त्वाजां ब्रह्मणामदमानस्दाशाः सेजमानोभिर्भिः अहेडमानवर्णयः बोधृशं समानाय प्रमोषे स्वाहा तन्नो अग्निवर्णस्विद्वान् देवस्येडवया श्रेष्ठाः जुष्टवनितमस्वष्टानो विश्वाद्वेषागुं सुप्रमुत्य स्वाहा सतन्नोऽग्नेमो भवतीनेधि स्वज्युष्टौ अवयक्षणवर्णमृणानो विहिम्लीगं सुहोनेधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायतः अयासन् हव्यमूषेयानो देवे जग् स्वाहा ॐ भू स्वाहा ॐ भू स्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवः स्वस्वाहा
ऐते नमगुस्थाः नमते नमगुस्थाः सरस्वते नमगुस्थाः देशविदप्रासावीः ओं भूतिविरोतिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होषे ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्सवा इमां लाजान्ति आज्यमभिगार्य इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातय मम स्वाहा उदाजिसा स्वायुषोदोहदेनागुंसेनोत्तर्जन्यस्य शुष्मेण दस्थामृतागुं मनु विश्वावदत्वया विजं धारावदन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातय मम स्वाहा उदाजुसा स्वायुषोदोहदेनागुंसेनोत्तर्जन्यस्य शुष्मेण दस्थामृतागुम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातय मम स्वाहा उदाजुसा स्वायुषोदोहदेनागुंसेनोत्तर्जन्यस्य शुष्मेण दस्थामृतागुम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अतिगाहे महिद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवस्व स्वाहा इदे नमगुस्थाः नमते नमगुस्थाः हस्ते नमगुस्थाः देवसविदः प्रासावीः हितपुरोत्कृष्टायां स्थां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रे वर्यादननाथ प्रायश्चात्थं मतोदिवैष्णवं होष्यैतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्सवा ओं मतो देवाहुन्तर्दौष्णचक्रमे दिव्यास्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानदेवदं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यां धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसिद्धोः प्रधानस्येन्द्रस्यजसगा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन्सूर्यः दिवीव चक्षुरात् स्वाहा तद्विप्रासो पुण्यमो जार्ध्रवागुं दस्समिन्दते विष्णोर्जत्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमगुस्थाः नमते नमगुस्थाः सरस्ते नमगुस्थाः देशविदः प्रासावीः ओं भूतिविरोतिष्ठायां स्वां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तं पुरुष्टात्तन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्सवा ओं यदस्सकर्मणोत्तिरिदमिद्यान्नं महाकरम् अग्निस्सृष्टातं करोतु स्वाहा अग्नेः सृष्टगते सुताहतावदेनां कामान् समुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नदाय स्वाहा अग्नेन्वदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा इन्मात्मनः इन्दाभूदग्निस्तत्त्वनरः ज्ञातवेदावचक्षुः स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्रबृहस्पतिः पुनन्मेश्व्याजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्ये स्वाहा द्योराध्ये स्वाहा देवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रायतमत्याश्रायतम षट्कृतमत्तिनोक्तञ्चयज्ञे अतिरिक्तकर्मणे क्षेनं ज्ञपर्वान् प्रणेतकल्पयन् स्वाहा देवान् स्वाहा यधो से धीमे स्वाहा समिधस्तेजस्तेजमिधे स्वाहा यमस्य धीमे मृत्युर्मे बाय स्वाहा सूर्यधीमे चक्षुर्मे बाय स्वाहा सोमस्य धीमे चित्तमे बाय स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोदि में बुद्धि में बाहि स्वाहा सप्तते अग्नि समित सप्तहिपा सप्तर्षि सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इंदी सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवोर्भुक्तं पतिर्भुक्तं वोषधे वनस्पति गन्धर्वाशेषभुक्तं अग्निर्जीर्णं वेदजीर्णं देवजीर्णं पतिर्जीर्णं वोषधे वनस्पति गन्धर्वाशेषजीर्णं समन्तां भरकादेन समायते समृद्धि समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा सप्तते अग्ने समिध सप्तहिपा सप्तर्षि सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा जन्ति सप्तयोनिरावृण स्वा घृतेन स्वाहा ओम
అగ్నిస్త్రిపదో యదిస్త్రిపదో దేవస్త్రిపదో ద్విస్త్రిపదో బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం ఓషధి వనస్పతిరాసేజంతాం యక్షప్రదామః ప్రపిదామః సాక్షీమస్తు త్రిప్యంతాం తేనమగస్థాన్మదేనమగస్థాః స్వస్తేనమగస్థాది విప్రాసాభిః పవిత్రమస పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి क्षमा में है चेष्टा राजाहं जवास्यो माध्यंतां दक्षिणायां माध्यंतां ब्रीचाहं दक्षिणाभ्रव माध्यंतां दिहेचां दिशा भोसे वनस्पति माध्यंतां गोत्थाजाहं जगतं मत्सरगमधर्म माध्यंतां अथो धराधरे नागे है भ्रव माध्यंतां आप्यायन्त्वा आप्यायन्त्वा मा बवोषधेव मृदां पृषदेश्च दिवं गच्छतदानुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाहं त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताज शतंच वर्षे त्र्यायुषम् भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानाहं त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाजा शताजा शतं जपत्यायुषम् आपोहिष्टामय भूस्थानमूर्जितदातना महेरणा कृष्णे तापस्तुतमार्गस्तभावेदेनः सतिर्वमात्रः तस्मारङ्गमापोहिष्टक्ष्याय जन्मधा आपो जनेधा जनः यत्यग्ने तेजस्विनाहं तेजस्वी भूयासं यत्यग्ने अर्थस्येनाहम् अर्थस्य भूयासं यत्यग्ने हरस्येनाहम् हरस्ये भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योध्राजो ददातु जोक्षसूर्यं दृशे यवदगान् मात्वा नमः जातवे से भगवान पर्जरदवो नमः कायेन वाचामृषेन्द्रवारुद्यात्मना वा प्रति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः स्वामाय नमः दास्तानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि भाग्यभारं निवेदयामि अग्निम् आदित्यं उपगच्छ सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ రూప గోవింద గోవింద, భక్తరక్షక గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైవాహిక మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమ అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనలు సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని జరిపించి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించడం మనం వీక్షించాము. లాజహోమాన్ని దీర్ఘాయువును దీర్ఘ సౌమంగళ్యాన్ని కోరడం లాజహోమంలో ప్రధాన అంతర్యం. సకల జగత్తుని పోషించి పాలించేటటువంటి పరమాత్మ స్వరూపానికి ధర్మపత్నులుగా ఉభయనాంచారులకు జరిపే ఈ లాజహోమం వల్ల దీర్ఘాయువులు, అదేవిధంగా సౌమంగళ్యాన్ని సమస్త జగత్తుకు కలగాలని జరిపించడం మనమంతా వీక్షించాము. తదుపరి వారణమాయరం కార్యక్రమం వీక్షించాము.
ఇది చూసే భాగ్యం మనకు గోదాదేవి కల్పించింది. గోదాదేవి స్వప్న వృత్తాంతమే ఇది. ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రంలో జరిగినటువంటి దృశ్యం యథార్థ విధానం, ఆధ్యాత్మిక పరంపరం. కలలో తనకు 1000 ఏనుగులతో మంగళ వాయిద్యాలతో స్వామివారు వచ్చి తనను వివాహం చేసుకున్నారనే కలను ఇలలో నిజం చేసినటువంటి పరమ భాగవోత్తమురాలు. ఆ తదుపరి అంగంగా అర్చక స్వాముల వారు మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో భక్తి భావనతో భక్తులందరూ కూడా ఈ కైంకర్యాలను వీక్షించాలనే భావంతో పుష్పమాలను మనకందరికీ చూపిస్తూ స్వామివారి నుండి అమ్మవారికి అలంకరింపచేసి, అమ్మవారు కూడా సకల కార్యసిద్ధి కలగాలంటే అమ్మ అనుగ్రహం మనకందరికీ ఉండాలి. స్వామి కటాక్షం కూడా మనకు ఉండాలి. స్వామికి సమర్పించి స్వామివారు అందరినీ సమానంగా చూసేటటువంటి మహానుభావుడు. ఆ పుష్పమాలను భూదేవి అమ్మవారికి కూడా సమర్పిస్తారు. భూమాత ఆనంద పారవశ్యంతో అలంకరించుకొని తిరిగి స్వామి ఇది నీకు చెందడం సముచితమని స్వామికే సమర్పించడంతో మాలా పరివర్తన కైంకర్యాన్ని మనమంతా కూడా సభక్తితో వీక్షించాము. అందరూ ఆనందంగా ఉండేటటువంటి శుభవేళ ఇది. అర్చక స్వాముల వారు వీక్షించిన భక్తులు ఆనందముతో చేతులు జోడించి భక్తి ప్రపత్తులతో స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నారు. ఆ ఆనంద నిలయవాసుని అనుగ్రహంతో అందరి ఇంట స్వామివారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉండాలి అని అర్చక స్వాముల వారు తలంబ్రాల కార్యక్రమాన్ని అన్నమయ్య కీర్తనతో చేస్తూ ఉన్నారు. గోవిందా గోవిందా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కూతురు
ముద్దుగా వెంకటేశ